ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జనవరి 25 శనివారం. ఈనాటి గోచర ఫలితాలు చూద్దాం. ముందుగా పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్యమాసం, కృష్ణపక్ష ఏకాదశి సాయంత్రం 6:30 వరకు ఉంది. జ్యేష్ఠ నక్షత్రం పూర్తిగా ఉంది. వర్జం పగలు 11:31 నుంచి 1:13 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 9:45 నుంచి 11:23 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 6:35 నుంచి 8:07 వరకు ఉంది. అలాగే సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈరోజు ఉదయం 8:45 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:45 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:35, సూర్యాస్తమయం 5:48. ఈనాటి గ్రహచారం చూస్తే మరి రాహు మీనంలో, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, శుక్ర శని ఇద్దరు కూడా మన కుంభంలో ఉన్నారు. రవి బుధ మకరంలో ఉన్నారు. చంద్రుడు వృశ్చికంలో, కేతువు కన్యలో ఉన్నారు. ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేస్తే మనం ఈనాటి గోచార ఫలితాలు తెలుసుకుందాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున చాలా చక్కగా ప్రణాళికాబద్ధంగా వ్యవహారాలని కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. మంచి ప్రణాళికలు, మంచి జీవనశైలి ఈ రోజున చాలా అద్భుతంగా ఉంటుంది. మేషరాశి వాళ్ళ యొక్క విధానం అంతా కూడా కొన్ని ఇతరమైనటువంటి పనులు కూడా ఎక్స్ట్రా వచ్చి మీద పడడంతో ఈ రోజువారీ చేసుకునే పనులకి ఇతరమైన పనులకి మ్యాచింగ్ కుదరగా కొంచెం భర్జన పడేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఎదురవుతూ ఉంటాయి. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి మంచి సలహాలు, సూచనలు కూడా అందుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి సలహాలు, సంప్రదింపులు అందుతాయి. మేషరాశిలో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ భవిష్యత్తు చాలా చక్కగా అనిపించేలాగా మంచి సలహాలు అందుతాయి. తర్వాత భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి వాళ్ళంతా కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు అందుతూ ఉంటాయి. వృషభ రాశి. ఈ రోజున పుణ్యకార్యాలు, భక్తి కార్యాలు వీటి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరణ జరుగుతుంది. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఇలాంటి అన్ని అంశాల్లోనూ కూడా ఒక చక్కనైనటువంటి ప్రణాళిక ప్రదర్శిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక కార్యకలాపాలు బాగుంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు, అలంకరణ వస్తు కొనుగోలు ప్రయత్నాల విషయంగా ఈ రోజున మీరు చాలా మటుకు ఇతరులతో సంభాషణలు జరిపే అవకాశం గోచరిస్తూ ఉంది. కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం రోజువారీ కార్యక్రమాలను కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళ అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుతారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు కొంచెం ఒత్తిడిగా ఉండే అవకాశం ఉంది, కానీ ఇబ్బంది మాత్రం ఉండదు. మిథున రాశి. అంతా మీకు బాగా జరుగుతోంది, నాకు ఫలితాలని బాగున్నాయి, నేను బాగానే ఉన్నాను అనేటువంటి భావనకి మీరు చాలా దగ్గరగా ఉంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం ఒక 4 రోజుల పాటు, ఇంచుమించుగా సుమారుగా ఒక 20 రోజుల పాటు కుజ, రవి, బుధ 3 గ్రహాల యొక్క సంచారం బాలేదు. కాబట్టి ఎదురుగుండా వాతావరణం అంతా బాగుంది అన్నప్పటికీ కూడా మీరు నిరుత్సాహపడమని నేను చెప్పట్లా, చాలా కేర్ఫుల్గా వర్క్ మీద దృష్టి కేంద్రీకరణ చేయాలి. అసలు కుటుంబ వ్యవహారాలు చాలా ప్రధానం ప్రతి వాళ్ళకి కూడా. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆరోగ్యం వీటి మీదే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించండి. ఇతర అంశాలు, ఇతర ప్రస్తావనలు, దూర ప్రాంత ప్రయాణాలు ఇవన్నీ కూడా కొంచెం సమయం, సందర్భం చూసుకుని ఎవరైనా జాగ్రత్తగా పక్కన ఎవరైనా తోడుంటే వెళ్ళడం అనేది, ఒక్కళ్ళుగా వెళ్ళకుండా ఉండడం అనేది ఇవన్నీ కూడా చాలా అవసరం. ఎందుకంటే 20 రోజులు ఈ కుజుడు యొక్క ప్రభావంతో పాటు రవి బుధులు కూడా బాలేదు కదా. కుజుడు ఒక్కడు బాగుండలేదు అనేది చాలా కాలం ఉంది, కానీ రవి బుధులు కూడా బాలేదు కాబట్టి కొంత రోజుల పాటు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రోజున మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి అనుకోని విధంగా బంధుమిత్రుల దగ్గర నుంచి సపోర్ట్ బాగా లభిస్తుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కూడా అన్ని కార్యక్రమాలని కూడా కొంచెం అస్తవ్యస్తంగా పూర్తి చేసుకుంటారు, నష్టమే ఉండదు.
పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎన్నో విజయాలు సాధించే అవకాశం బాగా కనబడుతోంది. కర్కాటక రాశి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తాయి. సులువైనటువంటి ప్రణాళికలతో, చక్కనైనటువంటి ఆలోచనలతో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. కొన్ని సందర్భాల్లో పనులు ఒత్తిడవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల ద్వారా మీకు చాలా విరోధమైనటువంటి భావన ఇంకా కొన్నాళ్ళ పాటు నడుస్తుంది. కాబట్టి ఈ గోచర ఫలితాల్లో అన్నీ బాగుంటాయి అని చెప్పినప్పటికీ కూడా అష్టమశని, కుజుడు సంచారం బాగుండకపోవడం, ప్రస్తుతం 2 మాసాల పాటు సుమారుగా 55 రోజుల పాటు మన రవి బాగుండకపోవడం, ఈ దృష్ట్యా మీరు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. ఈ రోజున పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం అస్తవ్యస్తంగా ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడి ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు సజావుగా నడిచే అవకాశం ఉంది. సింహరాశి. అన్ని పనులు కూడా బాగా తెలివిగా తేలిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. కానీ చాలా తెలివిగా ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా పనులు ఆలస్యమయ్యేసరికి ఒక్కొక్కసారి మీరు కంగారు పడతారు. కోపావేశాలకు దగ్గరవుతారు. కోపావేశాలు కంట్రోల్ చేసుకోండి. అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది. మఘా నక్షత్రం వాళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఏదైనా వ్యవహారాలు చేస్తే చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి చర్చలు చేయడం మంచిది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ కోపావేశాలు కంట్రోల్ చేసుకోవాలి. ఉత్తర 1వ పాదం వాళ్ళకి చాలా చక్కగా ప్రణాళికలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం చాలా బాగా గోచరిస్తూ ఉంది. తర్వాత కన్యారాశి. చాలా మటుకు మీ పనుల కంటే కూడా మీరు ఇతరులు చేసినటువంటి పనులకి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి మీ ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఇతరుల చేత చేయించదని చెప్పి సూచిస్తున్నాం. దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు జాగ్రత్త చూసుకోవాలి. అందరితోనూ కూడా ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే కన్యారాశి వారికి అన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి చాలా చక్కనైనటువంటి కాలం నడుస్తుంది. హస్తానక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న చికాకులు పడే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడిచిపోయే అవకాశం కనబడుతోంది. తర్వాత తులారాశి. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉన్నాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని విషయాల్లో కూడా మంచి జీవితం గడిపే అవకాశం కనబడుతోంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు ఏం అవసరం లేదు. సహజమైనటువంటి ధోరణితో ముందుకు వెళ్ళచ్చు. స్వాతి నక్షత్రం వాళ్ళు మాత్రం అన్ని విషయాలను కూడా తొందరపాటు ధోరణి తగ్గించుకోవాలి. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం సమయపాలన లేకుండా పూర్తవుతాయి. కానీ లాభదాయకంగా పూర్తవుతాయి. వృశ్చిక రాశి. ఈ రోజున వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహచారం చాలా మటుకు సానుకూలంగానే ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. అన్నీ కూడా ఆలోచించుకుంటారు. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా తేలిగ్గా చేయడానికి మార్గాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. అలాగే అమలు చేస్తారు. చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మటుకు మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి అన్ని విధాలా కూడా సానుకూల ఫలితాలు ఉన్నాయి. ధనురాశి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ కుజుడు యొక్క సంచారం అనుకూలంగా లేదు. కాబట్టి కొద్ది రోజులు జాగ్రత్తగా సంచారం చేసుకోవాలి. అవకాశం ఉంటే రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండండి. మీ పనులన్నీ కూడా గోప్యంగా ఉంచండి. ఇతరులతో ఎక్కువగా సంభాషణలు చేయకండి. ఈ వ్యవహారాలను కూడా స్వయంగా చూసుకోండి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా చక్కగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆర్థిక కార్యకలాపాలు కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త పడమని చెప్పి సూచిస్తున్నాం. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలను కూడా ఏదో తెలియని ఒత్తిడి, మానసికమైనటువంటి అధైర్యం ఉంటాయి.
ఒక కొన్ని వ్యవహారాలు కొంచెం ముందు చేయాల్సిన వెనకాల చేయాల్సిన పనులు ముందు చేయడం జరుగుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా అనుకూలత చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నింటిలోనూ కూడా ఈ రోజున గ్రహచారం కొంచెం అనుకూలం తక్కువగా ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. అలాగే శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఈ రోజున మాట విలువకి అసలు అవకాశాలు లేకుండా ఉంటాయి. మీరు ఎవరితో సలహాలు చెప్పినా, ఎవరికి ఏ విధమైన సలహాలు చెప్పినా, ఉపయుక్తమైన మాటలు చెప్పినా వాటికి గౌరవ మర్యాదలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు చాలా చక్కటి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు ఈ రోజునంతా కూడా రవి బుధుల వ్యయ సంచారం మూలంగా కొంచెం ఇబ్బంది పడినప్పటికీ జన్మ శుక్రుడు అలాగే చతుర్థ గురువు ప్రభావంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా రాబోయే కాలంలో కొద్ది రోజుల పాటు ఈ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ఉండడం మంచిది. కొన్నాళ్ళ పాటు కొత్త వ్యవహారాలు చేయకుండా ఉండడం మంచిది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పడాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలు కూడా సానుకూల స్థితి కనబడుతోంది. అయితే ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఎక్కువ ఉంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా సాగుతున్నాయి అనిపిస్తుంది, కానీ ఏదో రకమైన చికాకు వెంబడించే అవకాశం ఉంది. కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఇక్కడ రవి బుధులు లాభంలో ఉన్నప్పటికీ కూడా అర్ధాష్టమ కుజుడు, వ్యయ శుక్రుడు మూలంగా దూర ప్రాంత ప్రయాణాలు కొన్నాళ్ళ పాటు విరమించుకోమని చెప్పి, ఒంటరిగా ప్రయాణాలు చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులను కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచిది. అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా స్వయంగా చూసుకుంటే మంచిది. ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలు కూడా చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.